పోయేప్పుడు దేశభక్తి లేదని పోమండి. ఆకలితో పోయాను. మొదటిసారి చెప్పాను. ఆకలికి పోయినప్పుడు మనకు పోయే ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణంలో నీకు సంతోషం ఉన్నప్పుడు వెనక్కి ఎవడు చూడండి. కష్టం. అది 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 నియమం. అది లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నీకు ముందర పోతా తోటలు చూసుకొని మంచి గార్డెన్స్ చూసుకొని ప్లెజెంట్ లైఫ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి భక్తి లేదు ప్రేమ లేదని కాదండి. ఓ జీవితం హ్యాపీగా జరుగుతున్నది కానీ అన్నప్పుడు 99% మనం తిరగడం అనేది కష్టం అండి. అంటే ఎంత సీఈఓ అయినా పొట్ట చేతి పట్టుకొని ప్రయాణం చేయడమే. సార్ నేను ఫస్ట్ వాచ్ నాకు 120 రూపాయలండి. హెచ్ఎంటీ వాచ్. ఈరోజు నా దగ్గర ఒక్కొక్క వాచ్ ఒక 50 లక్షలు కోటి రూపాయలతో కొంటానండి ఒక వాచ్ కానీ. ఎంత నవ్వుస్తుందంటే ఒక కాలంలో ₹1,00,00,000 ఉంటే రిటైర్ అయిపోతాను అనుకున్న కాలం అది. సో మీరు చెప్తారు కదండి ఇది అందరికీ దేశభక్తి ఉందండి. నో డౌట్ అండి. నేను ఐ నో ఆల్ ది సీఈఓస్ అండి. అందరితో మాట్లాడుతుంటాను. వాళ్ళకి దేశభక్తి లేదని మాత్రం కాదండి. అయితే ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే బాగా ఉన్నప్పుడు ఎందుకు ఉంటాం. ఇప్పుడు మీరు మంచి టీ ఇచ్చారు, తాగాను, హ్యాపీగా కార్లో పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను. ఇది ఒక ప్లెజెంట్గా ఉన్నప్పుడు దిగి నేను బస్సులో పోతాను అనే వాళ్ళకి అది అవ్వదు అనేది ఒక 100%. ఇక్కడ ఉన్న స్టేట్కి ఎయిర్పోర్ట్కి పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను, అక్కడ కారు వస్తుందండి, పోతాను, ఇంట్లో పోతాను, ఏసీ వేస్తాను, పోతాను. ఇది ఒక ఆర్గానిక్ వే. ఇక్కడ నాకు భక్తి ఉందా, కింద దోవలో పోయేప్పుడు ఒక బిచ్చగాడు ఉన్నాడు మనం చూస్తానంటే చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి. విండో దింపి తొంగి చూసి వాడు బిచ్చగాడని చూడలేము మనం. సో దానివల్ల మనకంటే వాడిపైన సహానుభూతి లేదని కాదండి. నాకు బిచ్చగాడికి ఆ మాట కథ దొరకని అవకాశాలు లేని ఒక ఉంటాయి. ఎందుకంటే కారు ఎక్కినంటే హైవే కొడతాడు, వాడు పోతూ ఉంటాడు, వాడి కర్తవ్యం చేస్తున్నాడు. బాగా చెప్పారు. సో భక్తి లేదు కానీ బట్ ఒక్కొక్కసారి మనకు ఒక టైం వస్తుందండి. నా దేశానికి నేనేమో చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే మీ నీడ్ తక్కువ అయిపోయినాడు, నీ ఆకలి అనేది తగ్గిపోతుంది సార్ ఒక కాలం అయితే. ఎందుకంటే మీరు ఇప్పుడు తిని ఎంత ఫుడ్ నేను తెలుసా హోటల్లో తర్వాత 50 ఐటెంలు పెట్టాను. నేను కడుపు 2 ఇడ్లీ ఒక వడ తినేసి వచ్చాను, ఒక కాఫీ తాగేసి వచ్చాను. నిజం. పెద్ద స్టార్ హోటలు, ఓకే, వేల కొద్ది రెంట్లు ఇస్తాము, ఎక్కడ చూసినా భోజనం. నమ్ముతారా లేదు సార్, నేను ఇండియా వదిలినప్పుడు మరో పూటకు భోజనం లేని కాలంలో పోయాను. ఈరోజు అంత అన్నం ఉన్నా ఆ రోజు 2 ఇడ్లీ ఉంటే చానుని పోయాను. ఈరోజు ఇంత అన్నం ఉన్నా నాకు 2 ఇడ్లీనే చానుని వచ్చాను. సో దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఏ రోడ్ ఫ్రమ్ నాట్ కంటెంటెడ్ టు ఏ కంటెంటెడ్ ప్లేస్ అంటాం. నాకు సంతృప్తి ఇచ్చిన రోజులు అది. అసంతృప్తి ఇచ్చినాక మీకు స్ట్రైక్ అవుతుందండి. ఇంకా పోదామండి. ఎవరో ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే వాట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంటే కంటెంట్మెంట్ అండి. సక్సెస్ అంటే నీకు చాలురా అన్నప్పుడే వాడు సక్సెస్ అంట. లేదా సక్సెస్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ పీక్ టైంలో వచ్చిన కాలం ఎంతమందికి ఏ కాలంలో వస్తుందని చెప్పలేము కానీ సో దేశభక్తి అనేది ఉండే ఉందండి. ఎందుకంటే ఎవడు కానీ భారతదేశం వదిలిపోయేప్పుడు మట్టితో ఎవడు పోలేదండి. అన్నీ వదిలేసి నేను నా తల్లిదండ్రులంతా వదిలేసే పోతాను. అంటే నా నేల ఉంది అనేసి. ఇప్పుడు కూడా ఫారిన్లో తిరుగుతున్నా కూడా నా నేల ఉంది. ఇక్కడ అన్నీ అమ్ముకొని బ్యాగ్ ఎత్తుకొని పోయినవాడు నా చరిత్రలో లేదండి. బట్ వన్ థింగ్ మీ గొప్పతనం చెప్పాలి అని అంటే ఫైజర్ నంబర్ 1 అయిన తర్వాత వదిలేశారు మీరు. ఆ టైంలో నంబర్ 1 సీఈఓగా ఉన్నారు, చాలా కంపెనీస్ని కొన్నారు. టాప్ మోస్ట్ శాలరీ ఐ డోంట్ నో ఎంత డ్రా చేశారో లాస్ట్ శాలరీ చెప్పొచ్చా? దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1,000 crores. 1,000 crores పర్ యానం. బా ప్లస్ ఈఎస్ఓపీస్. అర్థం లేని డబ్బు అండి. అర్థం లేని డబ్బు అంటారా? బట్ ఆ టైంలో నా భారతదేశానికి నేను చేయాలి అనుకొని రిటర్న్ రావటం అనేది ఫస్ట్ కంటెంట్మెంట్ అయిపోతుంది కదండి. కంటెంట్మెంట్ అయిపోతుంది సార్ ఏ ఊరి వ్యక్తికైనా కదా సార్. పోయిన ఇఫ్ ఐ కెన్ సే ఐఎమ్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 generations అండి. ఒక జనరేషన్ మనం చెప్తాం పాతకాల జనరేషన్ని, కొంత ప్రజెంట్ జనరేషన్. మేము రెండిట్లో శాండ్విచ్ అయినవాడిని. సో ఆ మరి ఒక జనరేషన్లో ఉండి ఈ మరి ప్రజెంట్ జనరేషన్ ఇంకా కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తిగా ఉన్నాను. మీకు ఏమి నెక్స్ట్ ఉన్నప్పుడు ఒక అర్థం లేని కూర్చుంటారండి చైర్లో. మీరు అడిగానంటే వరల్డ్స్ నంబర్ 1 హోటల్లో ఉన్నానండి, నంబర్ 1 ఎయిర్లైన్స్లో తిరిగానండి, పాస్తులు విపరీతంగా చేసేది. అదే ఏమండి మళ్ళీ మేము జస్ట్ మీకే ఒక గ్లాన్స్ ఇస్తాను. ఏం కిక్ ఇవ్వలేదు మీకు? ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉండేవాడిని, 15-20 బెడ్రూమ్లు ఇల్లు ఉన్నది. అదే ఒకరికి నిన్న కూడా ఒకరికి చెప్తాను, ఒక కాలంలో టీవీకి పక్క ఇంట్లో తొంగి చూసి కిటికీ చూసినాను. సినిమాలు క్రికెట్ మ్యాచ్ ఎనీథింగ్. ఈరోజు బాత్రూమ్ విడిచి అన్ని రూముల్లోనే టీవీ ఉంది, చూసేవాడు ఎవడు లేదు. అన్ని రూములు ఉంది. అది కూడా ఆర్డినరీ టీవీ కాదు, హోమ్ థియేటర్స్ అన్ని రూముల్లో. మా ఇంట్లో ఫస్ట్ ప్రైజ్డ్ పొజిషన్ అంటే ఒక టీవీ విత్ డోర్.
అది తెచ్చినప్పుడు ఇంట్లో 5 మంది కూర్చొని టెంకాయ కొట్టి పూజ చేసి ఒక ఫుల్ లెంత్ పిక్చర్ చూసి ఆ న్యూస్ వచ్చినప్పుడు పరిగెత్తిపోయి ఆన్ చేసినట్టు రోజుని ఈరోజు 2 నిమిషాలు టీవీ ఉంది కదా అని చూస్తున్నాం, చూడాలని లేదు. అంటే అన్ని రూముల్లోనే టీవీ ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి, మేము మరి పాడ్కాస్ట్ చేస్తాం. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం చేస్తున్నామంటే ఒక క్వశ్చన్గానే మిగిలిపోయిందండి. అది ఎవరికి ఏమో పెద్ద మీరు అంటారు కానీ అది మీరు కట్ చేస్తే మీరు అలా ఉంటుందే కానీ వాస్తవికంగా ఎవరైనా మరి ఆ అనుభూతి పొందినవాడు వాడు ఉండలేడు. సార్ ఈరోజు మరి చాలా దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక పైజర్ లాంటి కంపెనీ CEO అపాయింట్మెంట్స్ కోసం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీతో కొలాబరేషన్ మా ప్రాంతం మా స్టేట్లో ఉండాలి అని PM కానీ CMలు కానీ చూస్తున్నారు. మీ రోజుల్లో పైజర్ CEOగా మీరున్నప్పుడు హూ అప్రోచ్డ్ యూ? ఏ రకంగా ఉండింది అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్స్ కూడా లేదండి. అమ్మాయి అప్రోచ్ చేసేవాళ్ళు లేదు, మేము అప్రోచ్ చేస్తూ ఉంటాం. ఇంత ఎక్స్పాన్షన్ చేసానికి, ఇంత కృషి పడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చాయి. అంటే అంత లాంగ్ విజన్ ఉండాలి స్టేట్ లీడర్స్కి కూడా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు లేదు, ఎవడు వచ్చేవాడు కాదు. ఎలా చేస్తానంటే నువ్వు పెద్దవాడు అంటే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడు అంటే చిన్నవాడు, ఆ గ్యాప్ క్లియర్గా ఉండే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం దర్ ఇస్ అ రేస్ ఫర్ బీయింగ్ నెంబర్ 1. మీరు రేస్ చేస్తున్నారు నెంబర్ 1కి, నేను రేస్ చేస్తున్నాను. దీంట్లో ఎవరు రాంగ్ కాదండి. ఆ కాలంలో రేస్ లేదు, దెర్ వాజ్ నో రేస్ టు బి నెంబర్ 1. ఎవ్రీబడి వాంట్ టు అచీవ్ నెంబర్ 1 పొజిషన్. నేను సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వచ్చిన కాలం. సో మేము పోయామండి. ఈ స్థితి మీరు చెప్తా ఉండేది పోస్ట్ 2006 అండి. 2006 వరకు అమర్ లేదు. మీరు కొంచెం చరిత్ర తిప్పి చూడండి, ఎవడో వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడో వస్తాడు. ఇది అట్ట కాదండి, ఒక యాప్ చేసి నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత గట్టిగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ రేసు వరల్డ్ జీడిపిలో అంత ఉండకపోవచ్చు అప్పుడు. 16-17 ప్లేస్లో మన ఇండియా. నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక ఇంబ్యాలెన్స్ని మ్యాచ్ చేసే వాళ్ళు లేక విజనరీ లీడర్స్ లేకుండా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 2005 అయినాక ఐ మెట్ ఆల్ లీడర్స్ ఫర్ ఆల్ విజనరీస్ అండి. ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్, ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశమే చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ ఎ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటాం, మీరు వాళ్ళు పెద్దవాళ్ళు అండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ నేను వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటానండి. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదా 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశమే ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th place అండ్ $14.19 trillion లో ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. యు వుడ్ హావ్ సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి. 2009 వరకు ఎవరు సార్ ప్రధాని అప్పుడు? ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారండి, అటల్జీ వచ్చారు. బట్ ఓపెన్ వాజ్ PV నరసింహరావు గారు. నో మ్యాచ్ బిట్వీన్ ద టాప్ 2 PVN అండ్ మన్మోహన్ సింగ్. ఓపెన్ చేసినప్పుడు ఎవరు పరిగెత్తి రాలేదండి భారతదేశం ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు PV నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినప్పుడు నాకేమీ తెలియకుండా భయపడేవాడు. ఏ ఫారిన్ కంట్రీ మీకు వచ్చేవాడు కాదండి. ఆ ఒక ఎర నేను తలుపు తెరుస్తా ఉంటే ఆకలితో కాచుకుంటా, ఎవడన్నా వస్తాడా, ఒక హోటల్ చేస్తే భోజనానికి వస్తాడా. ఎందుకు భయపడేవాళ్ళు సార్? భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వెంచర్ లేదు కదండి, అవకాశం అనేది లేదు. మీరు ఒక కొత్త వాచ్ కొంటారన్న నా ధైర్యం లేదు, ఐఫోన్ ఇచ్చి 2 లక్షలు మీరు కొంటారన్న ధైర్యం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేదరికం అనొచ్చు అప్పుడు. కానీ మా మైండ్ సెట్ అండి, పేదరికం లేదండి. మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యు గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందర పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాల జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగాని చేస్తాను, ఇమాన్ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాలిపోయిన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినా రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను, అవకాశం ఉంది పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మై ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓపెన్ చేసినా కూడా
ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాస్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. అప్పుడు ఇప్పుడు మనం నంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందా? ఆ కాలంలో అది లేదు సార్. ఆ రోజు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా రానిటువంటి కంపెనీస్ ఈరోజు 2025లో ఎకానామికల్గా గ్లోబల్లీ వీఆర్ ఎట్ 4th ర్యాంక్. ఈరోజు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి హయాం నడుస్తూ ఉంది. కంపెనీస్ మానియా కూడా కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ సీఈఓగా కంపెనీస్తో లేకపోతే ఏమంటారు మన పార్టీతో కాదు నేషన్తో చూస్తే భారతదేశం గురించి చెప్పాలి. ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాను. నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు జాస్తి అయినారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్. ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసిన ప్రధాని ఎవరంటే మీరేం చెప్తారు సార్? సార్ అట్లా ఒక మనిషిని చెప్పలేమండి, ఒక ఎరా అని చెప్పచ్చు. దాంట్లో 4-5 మంది ఉన్నారండి. ఆ ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు అడ్డుపడలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పార్టీలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ఇండస్ట్రీ మినిస్టర్ అడ్డుపడలేదు. మనము దానివల్ల రాజకీయంగా మాట్లాడకపోతే ఐ థింక్ డోర్ ఓపెన్డ్ బై పివి నరసింహారావు. నా దేశానికి వస్తే మీరు నంబర్ 1 అవుతారని చెప్పింది మోడీ గారు. దర్ ఇస్ అ గ్యాప్. మధ్యలో పొలిటికల్గా దండిగా చేంజ్ అయినా కూడా శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు. అటల్జీ గేవ్ దిస్ నేషన్ ఏ న్యూ ట్విస్ట్ అండి. అంటే భారతదేశానికి ఒక గర్వమైన స్థానం ఇచ్చింది అటల్జీ అని చెప్పొచ్చు. ఆ ఎరాలో అటల్జీ గారు ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఉంటాడు. నేను ఇక్కడ పోతే నాకు రెస్పెక్ట్ ఉంది అనుకున్నాడు. ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. కానీ అంత షార్ట్ పీరియడ్లో అటల్జీ గారు ఆయన అంత మార్క్ ఉందా సార్? ఎందుకంటే ఒకటి మనము ఏషియా ఆర్ ఇండియా పర్సే ఈజ్ ఎ లీడర్షిప్ ఓరియంటెడ్ కంట్రీ. మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉంది. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ ఏమిటి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత, ఆ కొట్లాట్లు తీసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004. 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎంఓ లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు, ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు వాడు తీసుకొచ్చా కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనా ఉండండి. ప్రతి ఒక్క సీఎంకు అనిపించింది ఓపెన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యూఆర్ ఏ పొలిటికల్, మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు నేను ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తాను వాడు. ఆ కాంపిటీషన్ వచ్చిన కాలం. ఈరోజు ఇది ఉంది ఇండియాలో. ఒక స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతే ఇంత డోర్ ఓపెన్ చేస్తాంటే నేను ఇంకొక 10 అడుగులు దండిగా ఓపెన్ చేస్తాను. ఒక కాంపిటేటివ్ ఎలా వచ్చింది. దీంట్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయుడే. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెద్దగా అయిందండి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి డెఫినెట్లీ ఉంది, కంట్రీలో పెరిగిందండి. మోడీకి వచ్చినప్పుడు ఒక చేంజ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు ఏమైందంటే అండి, మనం ఫారిన్ కంట్రీస్లో పెద్ద పన్నా కట్టారండి. ఎట్టా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు మన దగ్గర పన్నా ఇప్పించుకున్నాడో, ఎనీ బిగ్ కంపెనీస్ కెన్ దే పేడ్ హ్యూజ్ ట్యాక్సేషన్ టు ద కంట్రీ. మేక్ ఇన్ ఇండియాకి. ఎందుకంటే మా దేశంలో చేసేవాడు ఒక ఫారిన్ కంట్రీ, అప్పుడే ఎంఎస్ఎంఈని వచ్చింది ఒక కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంపెనీ వస్తే, ఒక భారతీయుడు వస్తే
ఫస్ట్ పీట వేసింది భారతీయుడికి. సో దాని ఘనత శ్రీ నరేంద్రభాయ్ మోడీకి పోతుంది, నో డౌట్ ఆన్ దట్. నిజంగా మేక్ ఇన్ ఇండియా అంత పురోగతి సాధిస్తుందా సార్? అన్ని రిజల్ట్స్ ఉన్నాయా భారతదేశం జీడిపి ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడానికి? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో మోడీ గారిది రెండు ఉందండి, ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ ఉందండి. ద గ్రేటెస్ట్ పాలసీ, ద గ్రేటెస్ట్ యాక్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ ఐడియా కేమ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఒక ఫెయిల్యూర్ని మనం తీసుకున్నాం. మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తున్నదంటే, అన్ని లెవెల్కి రీచ్ అయిందంటే ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉందండి. అది న్యాచురల్గా పోవాలే కానీ ఓవర్ నైట్ పోలేదండి. ఎందుకంటే నాకుండ మనోతత్వం మీకు ఉండాలి, మీకుండేది నాకు ఉండాలనేది అసాధ్యమైన విషయం. మన ఇండియా ఇస్ ఎ వెరీ లార్జ్ కంట్రీ విత్ అ డైవర్సిఫైడ్ పొలిటికల్ బ్రెయిన్స్ అని చెప్తాము. వాళ్ళ వైయక్తికరణ వస్తేప్పుడు, బట్ ఒక పాలసీని వచ్చినప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మేక్స్ ఎ నెంబర్ 1 పొజిషన్. అది కడ లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తగ్గుతున్నది, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఆ గ్యాప్ అంత ఉందండి. లాస్ట్ మైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక CGTMSE లోన్ ఇస్తున్నాను, ఒక 1 కోటి ఇచ్చిన వాడు కొల్లెటరల్ లేకుండా ఒక ఐడియాకు 1 కోటి నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి ఇప్పుడు 10 కోట్లు వచ్చి భారతదేశంలో మీరు పోయి 10 కోట్లు అడగొచ్చండి. ఒక 3 ఏళ్ళు మీరు సక్సెస్గా పనిచేస్తే ఎంత మీరు టర్న్ ఓవర్ చూడండి. మీరు చేస్తారంటే ఐడియాకి 10 కోట్లు మిమ్మల్ని మీరు ఎవరు ఏమీ అడగకుండా ఇచ్చే ఒక కంట్రీ. గవర్నమెంట్ స్టాండ్స్ కొల్లెటర్ ఆ ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఒక్కరికి 10 కోట్లు అనేది పెద్ద నెంబర్ అండి, అంతే కదండి. వాడు దాన్ని 100 కోట్లు చేయొచ్చు. దీంట్లో 2 విషయాలు మేజర్గా అవుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ అండి, మన దేశం నుంచి పోయే వాళ్ళు తగ్గిపోయినారు. ఇప్పుడు మీకు అమెరికా, దుబాయ్ అనేది పెద్ద విషయం కాదండి. ఒక కాలంలో మా రోడ్లో ఉన్న దుబాయ్కి పోయినంటే వాడే గొప్పవాడు అయిపోయినాడు. ఈరోజు నిన్న దుబాయ్లో డబ్బులు ఎంత పెడతాం, ఇన్వెస్ట్ చేస్తామని వచ్చే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ బికమ్ రివర్స్. దుబాయ్లో సంపాదించి అక్కడ డబ్బులు 4 రాళ్ళు పెట్టుకొని వచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొంటా అన్న వాడి కాలం నుంచి దుబాయ్లో వచ్చి ఇల్లు చేయండి, ఇంటి చేయండి అని చెప్పే కాలం వచ్చింది. సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపన్ బికాజ్ మనలో మనోధైర్యం వచ్చిందండి. ఒక వ్యాపారం చేయొచ్చిందండి. మా నాన్నగారు పడిపోయినప్పుడు ఎవరు లేదండి. ఈరోజు నేను పడిపోతానంటే నా వెనక 50 మంది ఉన్నారు. ఆ ధైర్యం ఉందండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదండి. ఈరోజు నాకు 10 రూపాయలు డబ్బు కావాలంటే ఒక IPO పోగలుగుతాను. నేను 10 మందికి ఐడియాలు తెస్తాను. ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చిందండి. ఈజ్ ఆఫ్ దట్స్ కాల్డ్ అస్ ఈ గవర్నెన్స్ యాజ్ కమ్ అండ్ చేంజ్ ఇట్. సో దానిలో పాలసీ అని చెప్పండి దండిగా వచ్చింది. ముందున నెక్స్ట్ 10 years కండి భారతదేశం విల్ కాంపీట్ విత్ ది వరల్డ్ లీడర్ అండి. నంబర్ 4 ఇస్ నాట్ ఎ ఈజీ జోక్ and will be number 1 అండి. Dollar versus Indian rupee, it will be reverse in 10 years. There's a word, mark my word, India will reverse where dollar has to buy rupee. అంత పవర్ఫుల్ భారతదేశాన్ని చూస్తామంటారు. It's only because of the contribution per day అండి. GDP is wrongly understood and calculated. ఒక GDP అనేది per day calculation చేయాలి, not yearly calculation. If we do yearly, we are growing day by day. నిన్నటి GDPకి ఈరోజు GDPకి డిఫరెన్స్ ఉందండి. Contribution has gone, new entrepreneurs are born, న్యూ బిజినెస్ ఐడియాస్ కమ్, న్యూ థాట్ ప్రాసెస్ ఆర్ కమింగ్ ఇన్. సో ఇది ఎవ్రీడే ఒక చెట్టు పెడితే రేపు వస్తున్నాను. ఇది 10 ఏళ్లకు వీఆర్ బీటింగ్ ఎవ్రీ కంట్రీ.